నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్యోపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సూర్యోస్మితల్లి. సార్ ముందుగా మీకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు సార్. ధన్యవాదాలమ్మా, మీకు కూడా హనుమత్ జయంతి శుభాకాంక్షలు. హనుమాన్ జయంతి అసలు అందరూ కూడా జై శ్రీరామ్ అంటూ ర్యాలీలకు వెళ్తూ ఉంటే అసలు కన్నులారా చూడాలి. హనుమంతుడి మీద ఉండేటటువంటి ప్రేమకి ఒక మనకి 4 ఛాంబర్స్ ఉంటాయి కదా హార్ట్లో, ఆయనకు ఒక ఛాంబర్ ఇచ్చేస్తారేమో ప్రతి ఒక్కళ్ళు కూడా అనిపిస్తుంది. మనమైతే వైశాఖ బహుళపక్ష దశమి రోజు ఆయన జయంతి వేడుకలు జరుపుకుంటాం. రకరకాల ప్రాంతాల్లో రకరకాలుగా మార్గశీర్ష మాసంలో జరుపుకుంటారు, ఇట్లా చైత్ర మాసంలో జరుపుకుంటారు. మరి మనమైతే ఇప్పుడు వైశాఖ బహుళపక్ష దశమి రేపు 12వ తారీఖు చాలా చాలా విశేషంగా మంగళవారం హనుమాన్ జయంతి. మరి మంగళుడు మంగళవారం ఆయనకి చాలా ఇష్టమైన రోజు కదా, చిరంజీవి, భవిష్యత్ బ్రహ్మ. మరి ఆయన కృప చాలా చాలా ఆయనని భక్త సులభుడు అని చెప్పడంలో ఎటువంటి సందేహం. కోరుకున్నంత మాత్రాన్నే ఆయన మన వెంటే ఉంటాడు అని అనేక మందికి అనేకమైన నిదర్శనాలు ఉన్నాయి. స్వామిని ఎలా పూజించాలి, ఆ రోజున ఎలా ప్రసన్నం చేసుకోవచ్చు మీ ద్వారా? మీరు ఏమన్నా తపస్సు చేశారా? అంటే హనుమంతుడిని మనం చేశారు కదా, గుర్తుందా? ఎప్పుడు వెళ్ళాం మనం? అవును కదా, హనుమత్పురం మాఘమాసంలో వెళ్ళాం. అక్కడ హనుమద్వార దేవాలయం. ఆయన అక్కడ సూర్యనారాయణమూర్తికి సంబంధించిన కార్యక్రమం జరుగుతుంటే చుట్టుపక్కల గంతులు విపరీతంగా ఆనందం ఆయన కదా. రామచంద్రమూర్తికి జరిగిన కార్యక్రమాల్లో ఆయన లేని సమయం ఉండదు. అలాగే సూర్యనారాయణమూర్తికి సంబంధించినటువంటి ఆరాధనలో ఆయన లేని ఉండదు. కదా మరి కపిధ్వజం అంటే కోతి కదా. సూర్యకిరణాల్లో ఆ కిరణాలకు ఒక లక్షణం ఉంటుంది, దాని పేరు కపి. సూర్యుడి కిరణాలలో ఒక లక్షణం, అది హనుమంతుల్లో ఉంది కాబట్టి ఆయనకి ఆ నామం ఇవ్వబడింది. మనం అప్పుడు చూసాం హనుమత్పురంలో స్వయంభూ హనుమంతులు వారి దేవాలయం, 200 సంవత్సరాల నాటి చరిత్ర. సూర్యనారాయణమూర్తికి అర్ఘ్యం ఇస్తున్నట్టు ఇలా ఉంటాడు ఆయన. అభయాంజనేయ స్వామి, ప్రసన్నాంజనేయ కాదు ఆయన ప్రసన్నాంజనేయ స్వామి. కాకపోతే ఆయన ఏంటంటే సూర్య ఉపాసనలో అర్ఘ్యమిస్తూ, అంటే మన హనుమంతుల వారిని అలంకారాలతో చూడం. ఆయన నాగాభరణాలు అన్నీ అలంకరించేసుకుని ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి అర్ఘ్యమిస్తున్నట్టు ఉంటారు. బాల హనుమంతుడు ఎంత ముద్దుగా ఉంటాడు ఆయన. అద్భుతం అసలు నిజంగా. అంటే ఏ జన్మ పుణ్యమో ఆ హనుమత్పురం దేవాలయం వంశీకృష్ణ గారు అంటే నన్ను ప్రత్యేకంగా అక్కడికి పిలిపించుకున్నాడు ఆ స్వామి. ఆ తర్వాత కుంభాభిషేకానికి 12 సంవత్సరాల తర్వాత కుంభాభిషేకానికి హనుమత్ దేవాలయానికి ఆ బాధ్యత నాకు ఇచ్చారు వాళ్ళు. చేశారా? అయిపోయింది కదా? అయిపోయి కూడా 2 ఏళ్ళు పూర్తయింది. అమోఘం అన్నమాట. అంటే ఆయనతో ఉన్న అనుభవం ఎంత అంటే, ఆ కుంభాభిషేకం 5 రోజులు నేను ఆ గర్భగుడిలోనే నిద్ర చేశాను. దీక్ష తీసుకుని 5 రోజులు కుంభాభిషేకానికి గర్భగుడిలో పడుకున్నాను. హనుమత్ దీక్ష చేశారా? హనుమత్ దీక్ష చేసి వైశాఖ మాసంలో హనుమత్ జయంతికి కుంభాభిషేకం అలా ఏర్పాటు చేశారంటే ఈ అనుభవం ఎందుకు చెప్తున్నాయా? ఫొటోస్ ఉంటే ఇవ్వండి. ఉన్నాయి. నేను పంపిస్తాను శివ. నేను అక్కడ నిద్ర చేసినప్పుడు అంటే మనం మామూలుగా ఆ లోపల నుంచి వచ్చినటువంటి ఆ శబ్దం విన్నారా? గర్భగుడి బయట, గడప బయట ఆ తలుపు వేసేసిన తర్వాత బయట పడుకున్నాం. దాని తర్వాత బయట ఓపెన్. 5 రోజులు ఆ స్వామి గర్భగుడిలో పడుకునేటువంటి భాగ్యం. అర్ధరాత్రులు అంటే నిరంతరం కూడా ఆ వైబ్రేషన్, ఆ శబ్దం. అంటే నేను జన్మ తీసుకుంది కూడా మంగళవారమే. చైత్రమాసంలోనే నేను తీసుకున్న జన్మ మంగళవారం నేను పుట్టాను. అందులోనూ అది అశ్విని నక్షత్రం, మేషరాశి. అంటే అవన్నీ ఉంటాయేమో. మీకు ఇంతకుముందు కూడా మనం పంచుకున్నాం. నేను ఒక తెల్ల జిల్లేడు వేరు పుష్యమి ఆదివారం సంగ్రహించి దాంతో హనుమంతుడి విగ్రహాన్ని వినాయకుడు చేయమంటే హనుమంతుడు అయిపోయారు. ఆయన హనుమంతుడై వచ్చాడు. నేను శిల్పికి చెప్పింది వినాయకుడిని అర్కం కదా, గణపతి చేయండి అని ఇచ్చా. ఆయన గణపతి చెక్కడానికి అవ్వదని చెప్పేసి ఆయన అనుకుని నాకు హనుమంతుల వారిని చెక్కిచ్చాడు. ఆయన కూడా ఇలాగే ఉంటాడు, చిన్నది ముద్దుగా ఉంటాడు అనమాట. అంటే హనుమంతుల వారు అంటే కలియుగంలో మనసు పెట్టి
మనం సాధన చేస్తే ఆయన అనుగ్రహాన్ని అద్భుతంగా చూపిస్తాడు అనడానికి. మరి ఎట్లా ఆయన అనుగ్రహాన్ని ఎలా పొందాలి? ఎందుకంటే ఆయన చిరంజీవి కాబట్టి ఆయన గుడిలో ఏ గుడిలో ఉన్నా ఆయన వైబ్రేషన్ని మనం ఫీల్ అవ్వచ్చు. అసలు కొన్ని ప్రాంతాల్లో అయితే నేను విన్నాను, ఒకవేళ గుడి లేదు, ఇప్పుడు ఫారిన్ కంట్రీస్లో ఉంటే గుడి లేదు అని అంటే ఆయన పటం పెట్టేసి దాని చుట్టూ ప్రదక్షిణలు చేసినా కూడా ఆయన అనుగ్రహించేస్తాడని వినడం జరిగింది. కదమ్మా, ఒక్కటి ఏం అక్కర్లేదమ్మా, రామనామాన్ని ఒక చిన్న రాగి రేకు మీద రాసి దాన్ని ఒక చెట్టుకి దగ్గర పెట్టి దాని చుట్టూ ప్రదక్షిణ చేస్తే వచ్చేస్తాడు. రామనామం ఎక్కడ ఉంటే ఆయన అక్కడ ఉంటాడు. మళ్ళీ ఈయనకి పటం ఎందుకు? ఈయన వాయుపుత్రుడు కదా, వాయువు లేని చోటు ఎక్కడ ఉంటుంది? అందుకనే ఆయన తన హృదయాన్ని చీల్చినప్పుడు శ్రీరామచంద్రమూర్తి కనిపిస్తాడు సతీ సమేతంగా. కానీ ఆ వాయువే లేకపోతే మన గుండెకి అలజడే లేదు కదా. అంటే మన నడకకి, మన జీవితానికి ఆయనే కారకుడు. అందుకని హనుమంతుల వారి ఆరాధన ఎంత ఎక్కువగా చేస్తామో, అంటే సూర్యప్రీతమ్మ, సూర్యుడి యొక్క అనుగ్రహం. ఆ సూర్యుడు అంటే విజ్ఞానాన్ని ఆయనకి నేర్పే సమయంలో ఈయనలో ఉన్నటువంటి ఆ తృష్ణకి మెచ్చే తనలో ఉన్నటువంటి సువర్చల అనే ఒక లక్షణాన్ని కూతురుగా చేసి భార్యగా ఇచ్చారని చెప్తారు. అంటే ఆయనలో ఉన్నటువంటి ఇంకొక క్వాలిటీ అది. అంటే హనుమంతుడికి పెళ్ళయింది సువర్చల భార్య కాదు, ఆయనలో ఉన్నటువంటి ఒక క్వాలిటీ సువర్చల. అంటే మనం మళ్ళీ ఆ సువర్చస్సు అంటే అంత అందగాడన్నమాట ఆంజనేయుడు. ఇంతటి అద్భుతమైనటువంటి హనుమత్ జయంతిని మనం ఏం చేయమంటారు ఆ రోజున? అంటే మనకి దేవాలయాలు, విశేషంగా రామాలయాలు పెరుగుతున్నాయి. శిథిలమైనటువంటి రామాలయాల పునర్నిర్మాణం కూడా జరుగుతుంది. అంటే జై హనుమాన్ అంటూనో బైక్ ర్యాలీలు చేస్తామో కాదు, ఎక్కడెక్కడ రామాలయాలు ఉన్నాయో అక్కడక్కడికి వెళ్ళి రామాలయాల పునర్ప్రతిష్ఠ చేయాలి. ఆ దేవాలయాల్ని శుభ్రం చేయాలి. వానర సైన్యం రావణాసుడితో అసుర శక్తులతో యుద్ధం చేయాలి. మన ధర్మానికి విఘాతం కలిగిస్తున్నటువంటి ఏదైతే దుశ్చర్యలు ఉన్నాయో వాటిలన్నింటినీ మనం ప్రతిఘటించాలి. ఆయన చేసిన యుద్ధం కదా. అక్కడికి వెళ్ళాడు, రావణాసుడి దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఏం చేశాడు? నేను రామదూతగా వచ్చాను, నిన్ను సంహరించడానికి నా రాముడే వస్తాడు. ఆయన యుద్ధం చేయక్కర్లే, అసలు ఎల్లక్కలే ఎల్లుడు చేసుకొచ్చేయచ్చు. ఖచ్చితంగా మట్టు పెట్టేసేవాడు. నేను దూతగా వచ్చాను అంతే, నా బాధ్యత. కాల్చేశాడు, రమ్మంటే కాల్చి వచ్చాడు కదమ్మా. వాళ్ళ తోక అంటించారు కదా, కాల్చకపోతే ఇప్పుడు వాళ్ళు అది అంటించకపోతే అక్కడ చాలా అద్భుతంగా చెప్పారమ్మా. రావణాసుడు దూతగా వచ్చిన వాడిని సంహరిందామని చెప్పేసి ప్లాన్ వేస్తే తప్పది, పాపం అలా చేయకూడదని చెప్పారు. అక్కడికి రెచ్చగొట్టడానికి ఎంత ప్రలోభ పెట్టినా శాంతంగా ఉన్నాడు. ఇప్పుడు మన వాళ్ళు అందరూ కూడా వివాదానికి దిగినప్పుడు రెచ్చిపోతారు. వద్దు, అలా మౌనంగా ఉండాలి, చేయాల్సిన పని తగలబెట్టుకుంటూ వచ్చేయాలి. వాళ్ళ తోకకి నిప్పంటించాలి, తట్టుకోలేక కడుపు మంటతో మనం వాళ్ళందరినీ తగలెట్టేయాలి. అంతేగాని వద్దు, అంటే అరుచు వేస్ట్ అమ్మా, అలాంటిది వద్దు. అది రాముల వారి లక్ష్యం కాదు, హనుమంతుల వారి లక్ష్యం కాదు. రామనామాన్ని మనసులో నిలుపుకొని హనుమత్ భక్తితో రామరాజ్య స్థాపన కోసం మనం అందరం ప్రయత్నం చేయడానికి ఈ హనుమత్ జయంతి వేదిక కావాలి. ఇది మన సంకల్పం. అంటే నేను ఇక్కడ మనకి ఎల్వి ప్రసాద్ దగ్గర దక్షిణాభిముఖుడై ఉన్నటువంటి హనుమంతులు వారు ఉన్నారు, చాలా పవర్ఫుల్. నేను ఇంచుమించు 41 రోజు 108 ప్రదక్షిణలు చేశాను. ప్రతి రోజున ఏదైనా కామ్యార్థం చేశారా? కామ్యార్థమే తీరిందా? వెంటనే తీరకుండా ఉంటాయి. 108 చేయాలా? అంటే 11 అట్లా కాదు, అది ఎవరి ఓపిక వాళ్ళదమ్మా. నా కామ్యం పెద్దది. నేను ఇంతమంది జనాల హృదయాలను కొల్లగొట్టాలనుకున్నాను. అంతకు ముందు చేశారా? ఏంటి కోరిక, ఏంటి చెప్పండి? ఇంతమంది హృదయాలు కొల్లగొట్టాలి. కొట్టేశారు. ఇప్పుడు ఆయనలో వ్యాకరణ శక్తి ఉంది. అదేగా ఈరోజు నేను మీతో మాట్లాడుతున్నటువంటి జ్ఞానాన్ని అడిగాను. హనుమ, నీకున్నటువంటి జ్ఞానం నాకు ప్రసాదించు. అది సూర్యుల్లో ఉందని చెప్పాడు, అందుకని సూర్యోపాసనలోకి దిగాను. దాని తర్వాతే నేను అద్భుతమైనటువంటి ఈ స్థితిని సాధించగలిగాను. దక్షిణాభిముఖుడై ఉన్నటువంటి, అంటే మనకి వేదాలు యజుర్వేదము, ఋగ్వేదము, సామవేదము, అథర్వణ వేదము, ఒక్కొక్క వేదము ఒక్కొక్క దిక్కుకి ఆధిపత్యాన్ని ఇస్తాయి. ఈయన ఉత్తరాన్ని ఉండి దక్షిణాన్ని చూస్తాడు. దక్షిణానికి యజుర్వేదం అధిష్టాన్ని ఇస్తుంది. అంటే మన యజ్ఞయాగాది క్రతువులు చేయడానికి కావలసినటువంటి అద్భుతమైనటువంటి ఫైర్ దక్షిణంలో ఉంటుంది. అందుకని అంటే దిక్కులకు ఉన్నటువంటి ప్రాముఖ్యత, దక్షిణాభిముఖుడై ఉన్నటువంటి హనుమంతుల వారి ఆరాధన మిమ్మల్ని అద్భుతమైనటువంటి పాండిత్యం వైపు తీసుకెళ్తుంది. ఓకే ఓకే.
లేకపోతే మామూలుగా అయితే ఈస్ట్ ని చూస్తూ ఉంటాయి జనరల్ గా. జనరల్గా ఉంటాయి. అలాగే కొన్ని ఏ గుడికైనా ఏ గుడికైనా వెళ్ళొచ్చమ్మా. అంటే ఒక్కొక్క కామ్యం తూర్పుకు తిరిగి ఉన్నటువంటి హనుమంత్ విగ్రహంలో ఉండేటువంటి ఆ వేదం యొక్క శక్తి వేరు. పడమరగా తిరిగి ఉన్నటువంటి సాధారణంగా ఉండవు. ఒకవేళ ఏమైనా ఉంటే పడమరలో ఉండేటువంటి హనుమంతుల వారి దగ్గర సామగానం ఉంటుందంట, సామవేదం. అంటే ఆయా దేవాలయాల ప్రాముఖ్యతవి. అంటే ఒక్కొక్క వేదము ఒక్కొక్క ఆవరణగా మనకి ప్రవేశాన్ని ఇస్తాయి, మనలో జ్ఞానాన్ని పెంపొందిస్తాయని శాస్త్రం చెప్తూ ఉంటుంది. హనుమంతుల వారి ఆరాధన గుండెల్లో నిలిచిపోవాలమ్మా. అది ఏం చెప్తుందంటే రామభక్తిని చెప్తుంది. ఏ నామం చదువుతూ ప్రదక్షిణలు చేయమంటారు? అది అంటే ఆయన నామంలో అద్భుతమైనటువంటి నామం. ఇందులో ఆయన యొక్క భక్తి, ఆయన సంజీవుని పర్వతంతో ఏం చేసాడని ఉంటాయి. హనుమ అంజనాసును రామేష్ట ఫల్గుణ సఖ పింగాక్షో అమిత విక్రమ ఉదదిక్రమణచ్చైవ సీతాశోక వినాశక లక్ష్మణ ప్రాణదాత చ దశగ్రీవస్య దర్ప. ఇవి ద్వాదశ నామాలు. ఆయన ఇది చదువుకుంటూ చేసేవారా? ఇది చదువుకుంటూ 108 ప్రదక్షిణలు. చాలా అద్భుతం అమ్మా. అంటే నేను ఆ రిజల్ట్స్ చూశాను. ఆయన ఉన్నారు అనేది ఎంత సిగ్నిఫికెంట్గా ఆయన చూపిస్తారు అంటే, ఇవాళ బుధవారమా, నిన్నేగా మంగళవారం, అవును, నిన్న నుంచే నేను ప్రదక్షిణలు మొదలు పెట్టాను. నేను రోజు నిన్నంతా అనుకున్నాను ఏదైనా నామని చెప్తూ చేస్తే శ్రీరామ శ్రీరామ అంటూ చేస్తున్నా, అది చాలా ఇష్టం కదా, అనుకుంటూ చేస్తున్నా. ఏదైనా నామం నాకు స్వామి తెలియజేస్తే బాగుండు అనుకున్నా. ఈ రోజు మీ ద్వారా వచ్చేస్తా. నిజంగా 41 రోజులు నేను కూడా ఇలాగే చేస్తాను. అంటే అక్కడ మనం సీతమ్మ తల్లిని, హనుమంతుల వారికి జన్మనిచ్చినటువంటి తల్లిని, వాయువుని అందరినీ గుర్తు చేస్తూ లక్ష్మణ ప్రాణదాత దశగ్రీవస్య దర్ప. అద్భుతమైనటువంటి హనుమా అంజనాసును రామపుత్రు వాయుపుత్రో మహాబల, అన్ని నామాలు వస్తాయి అందులో. ఈ నామాలు చేసుకుంటే అసలు ఎలాంటి ధర్మబద్ధమైన కోరికైనా నెరవేరు. అమ్మ, కోరికలు తీర్చటమే భగవంతుడి యొక్క లక్ష్యం. అది ఏమీ కోరుకోకు, నువ్వు ప్రదక్షిణ చేయి, నీ మనసు ఆయనకు అర్థమవుతుంది. అంటే నేనేమంటానంటే అడిగితే అడిగిందే ఇస్తాడు, అడగకపోతే అన్నీ ఇస్తాడు, ఏదో ఇస్తాడో అది ఇస్తాడు. చేసుకుంటూ వెళ్ళిపోతే వచ్చి తీరుతుందమ్మా, తీరాలంతే. ఇది ప్రమాణాలు. ఏ సమయంలో చేయమంటారు? అంటే ఉదయం మనం ప్రశస్తంగా ఉంటుంది. మనం అంటే మన గజిబిజి లైఫ్లో హడావుళ్ళు అట్లు మర్చిపోతాం. ఒక లైఫ్ పద్ధతిగా విధానంతో పెట్టేసుకోవాలి. పొద్దుటే చేసేస్తే అద్భుతమైనటువంటి ఈ హనుమత్ జయంతికి ప్రారంభించండి, చేస్తే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు చూస్తాం. అమేజింగ్. చాలా చక్కటి విషయాన్ని తెలియజేశారు. ముందు నాకు చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది. అది మీరు నిన్న మొదలు పెట్టడం, ఆ మంత్రం ఏమైనా ఉంటే బాగుంటుంది అనుకోవటం, మీ ద్వారా తెలియటం, మీరు చేసింది అందున. ఎందుకంటే నేను ఇప్పుడు చేసి ఇంచుమించు 10 ఏళ్ళు అయిపోతుంది, ఇంకా లోపల ఉంది. మీరు అడిగిన వెంటనే అంటే ఒకసారి సిద్ధి పొందేస్తే మళ్ళీ మనం ఏం చెయ్యక్కర్లా, అలా ఉండిపోతుంది మంత్రం. అంటే ఆ సిద్ధిని పొందంటే ఆ శక్తి నాలో ఉండిపోయింది. నేను చాలా మంత్రాలు సిద్ధిని తీసుకున్నాను, అంటే అది నాలో గుర్తుందంటే నేను సిద్ధిని పొందాను. జస్ట్ గుర్తు చేసుకున్నాను. హనుమ అంజనాసును కొంచెం అటు ఇటుగా, హనుమ అంజనాసును వాయుపుత్రో మహాబల రామేష్ట ఫల్గుణ సఖ. రామేష్ట అంటే రాముడు అంటే రాముడికి ఇష్టమైన వాడ. పింగాక్షో అమిత విక్రమ. అద్భుతమైన సిద్ధిని పొందితే ఒకసారి చదివేస్తే దాన్ని మళ్ళీ మనం చదవక్కర్లే. అంటే హిందూ ధర్మంలో ఉన్నటువంటి 33 కోట్ల, అంటే 33 రకాల 33,000 కోట్ల కష్టాలకి, వస్తున్న కష్టాలకి అద్భుతమైనటువంటి మంత్రశక్తి మన లోపల ఉండిపోతుంది. ఒక్కసారి ఆస్త్రం తీసి బాణం వేస్తే కొట్టేస్తాం. అద్భుతం. చాలా బాగా చెప్పారు సార్. చాలా చాలా బాగుంది. అందరూ కూడా చక్కగా చేసుకుని స్వామికి దగ్గరయ్యి వాళ్ళ సమస్యల నుంచి బయటపడాలని సందర్భంగా మనవి చేస్తూ అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. మీకు కూడా సూర్యోస్మి. సూర్యోస్మి. జై శ్రీరామ్. జై శ్రీరామ్.